నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు వెంకటరామిరెడ్డి గారు. వెంకటరామిరెడ్డి గారు నమస్తే అండి. మొన్న మీరు ముఖ్యమంత్రితో జరిపిన చర్చలకు సంబంధించిన సారాంశం ఏంటి? సఫలమయ్యాయా, విఫలమయ్యాయా, ఏమంటారు మీరు? ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంప్లాయీస్ కి ఎన్నికల సమయంలో చాలా హామీలు ఇచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగుల వైపు చూస్తుంది, ఉద్యోగులకు ఇవ్వాల్సినట్టు ఇస్తామని చెప్పి ఎన్ని రోజులుగా 16 నెలలుగా ఎదురు చూసినాం. మేము చాలా మీటింగ్లో మాట్లాడాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని అడిగినాం. మేము చాలా కాలం కోరిన తర్వాత మొన్న ఆగస్టులో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టిండ్రు. తర్వాత సీఎం గారితో మాట్లాడి మా ఇష్యూస్ అన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సిఎస్ గారు హామీ ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు. కనీసం ఉద్యోగులకు డిఏ కూడా ఇవ్వలేదు. సరే, ఉద్యోగులు ఇంత ఆవేదన ఉంది. కనీసం దీపావళికి ముందు సీఎం గారు పిలిచారు, మంత్రులు పిలిచారు, మంత్రులతో మీటింగ్ పెట్టిండ్రు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి అక్కడికి మంత్రులు కూడా వచ్చి మంత్రులు మాట్లాడుతున్నారు. తర్వాత మంత్రులు గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ సీఎం గారి దగ్గర మీటింగ్ పెట్టారంటే ఉద్యోగులు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అంటే మనకి చాలా హామీలు ఇచ్చిండ్రు, చాలా కాలం అయింది ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు పరిష్కరించగా. ఇలాంటి టైంలో ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుంది, మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారితో చర్చ ఉంటుందంటే కనీసం మనకు 2 డిఏలు ఇస్తారు. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 4 డిఏల్లో 2 డిఏలు ఇస్తారు. పిఆర్సీ కమిషన్ వేస్తారు. ఐఆర్ మీద ఒక ప్రకటన వస్తుందని చెప్పి ఉద్యోగులందరూ చాలా ఆశగా ఎదురు చూసిండ్రు. కానీ మీటింగ్ అయిన తర్వాత తేలింది ఏంటంటే ఒక్క డిఏ, ప్రభుత్వం ఒక్క డిఏ ఇస్తామని చెప్పింది. ఒక్క డిఏ ఇవ్వడానికి ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు చాలా ప్రభుత్వాలు, అంటే అన్ని ప్రభుత్వాలు డిఏ ప్రతి సంవత్సరం 2 డిఏలు ఇవ్వాలి ఉద్యోగులకు. ఇప్పటి వరకు ప్రభుత్వాలన్నీ డిఏలు ఇచ్చినాయి. ఎప్పుడు డిఏ ఇచ్చినప్పుడు ఇంత హంగామా, ఇంత హడావిడి, ఇంత డ్రామా ఎప్పుడు నడపలే. ఎందుకంటే ప్రభుత్వం డిఏ అనౌన్స్ చేసేది, కేబినెట్ లో అప్రూవ్ చేసి ఇచ్చేసేది. అసలు డిఏ గురించి చర్చకు పిలిచలే. ఉద్యోగ సంఘాలనే డిఏ గురించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి చర్చించిన సందర్భం ఇంతవరకు లేదు. ఫస్ట్ టైం చూసినాం మనం ఇంత హడావిడి చేసి. ఇప్పుడు మీ ఇబ్బంది ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు పోరాడుతున్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పిలిచారు, మీతో మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఓకే, వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఏమంటున్నారు? అదే అండి, వాళ్ళు ఉద్యోగులకు ఏదో చేస్తున్నామని భ్రమ కల్పించడానికి చేసిన డ్రామా ఇదంతా. ఒక 2 రోజులు మంచి సస్పెన్స్ సినిమా చూపించిండ్రు. అర్ధరాత్రి అంటే శుక్రవారం రోజు రాత్రి 10-11 గంటల తర్వాత ఎంప్లాయీస్ సంఘాలకు అందరికి నోటీస్ పంపించారు. రేపు ఉదయాన్నే అర్జెంట్ మీటింగ్, ఎమర్జెన్సీ మీటింగ్ రండి అని. మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు రండి అని. తర్వాత మంత్రులు వచ్చి మరుసటి రోజు మంత్రులు 4 గంటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ సాయంత్రం సీఎం గారితో మీటింగ్ ఉందని చెప్పి సీఎం గారి దగ్గర తీసుకెళ్లారు. 16 నెలల తర్వాత 14 సంఘాల నాయకులను ఎమర్జెన్సీ మీటింగ్ అని పిలిచి సీఎం గారి దగ్గర తీసుకెళ్లి సీఎం గారి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి ఇంత హడావిడి చేసి ఇచ్చేది ఒక్క డిఏనా? ఒక్క డిఏ కోసం ఇంత హడావిడా? గత ప్రభుత్వాలన్నీ డిఏ ఇచ్చినప్పుడు ఇంత హడావిడి చేసినాయా? సింపుల్ గా ప్రభుత్వం ఒక డిఏ అనౌన్స్ చేసి కేబినెట్ లేకుంటే జియో ఇచ్చి తర్వాత రాటిఫై చేసుకోవచ్చు. అంత డిఏ ఇచ్చేదానికి ఉద్యోగ సంఘాలు అందరిని పిలిచి ఉద్యోగ సంఘాలను ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు మమ్మల్ని అందరూ ఏమనుకుంటారు, ఇంత మీటింగ్ జరిగి ఏం చేశారు వీళ్ళు, ప్రభుత్వంతో సాధించింది ఏదని ఈరోజు ఉద్యోగులందరూ మమ్మల్ని పోయిన నాయకులందరూ తిరుగుతున్నారు. అంత హడావిడి చేసి అంత హంగామా చేసి ఒక డిఏ చేశారా? ఒక డిఏ కోసం ఇంత హడావిడి అని మీరు ఏ ఎంప్లాయీస్ ఏ వాట్సాప్ గ్రూప్ అయిన చూడండి, అన్నింటిలో ఇదే పోయిన ఉద్యోగ సంఘాల నాయకులు తిట్టడం. అంటే ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులు తిట్టించడానికే ఈ మీటింగ్ పెట్టినట్టు తెలుస్తుంది. ఉద్యోగుల మీద చుట్టుచుట్టూ కాదు, ఉద్యోగులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కాదు. అది కూడా ఒక డిఏ జీవో ఇచ్చారు, అది కూడా సక్రమంగా ఇచ్చారంటే ఆ డిఏలో కూడా జీవోలో కూడా మళ్ళీ ట్విస్ట్. రిటైర్మెంట్ అయిన తర్వాత మా రిటైర్మెంట్ టైంలో మా అరియర్స్ ఇస్తామని. ఇంతవరకు ఇది ఒక చెడు సాంప్రదాయం. ఇంతవరకు డిఏ అరియర్స్ రిటైర్మెంట్కి తీసుకెళ్లే సాంప్రదాయం ఇంతవరకు లేదు. ఇప్పుడు ఇది మొదలైతే తర్వాత వచ్చే అన్ని డిఏ జీవోలు అట్లే వస్తాయి. ఇంకా అంటే అరియర్స్ అనేది మర్చిపోవాలి ఉద్యోగులు. అరియర్స్ ఏ అరియర్స్ అయినా ఇంకా రిటైర్మెంట్ టైంకి తీసి చెప్తే అప్పుడు ఏం బెనిఫిట్ ఉంటుంది? ఈ రోజు మాకు రావాల్సిన, ఇప్పుడు ఒక ఎంప్లాయీ 30 years సర్వీస్ ఉందండి. ఇంకా ఈ రోజు అతనికి ఒక 20,000 డిఏ అరియర్స్ ఒక 20,000 రావాల్సి ఉంటుంది. ఆ 20,000 ఈ రోజు ఇచ్చే ఎంత వాల్యూ ఉంటుంది? ఆ 20,000 30 సంవత్సరాల తర్వాత ఉద్యోగికి ఇచ్చే ఎంత వాల్యూ ఉంటుంది? ప్రభుత్వం ఇచ్చిన జీవో అలాంటిది. అంటే మాకు ఈ రోజు రావాల్సిన అమౌంట్ను 30 సంవత్సరాల తర్వాత దాని మీద ఏం వడ్డీ ఏం లేకుండా ఈ రోజు ఇవ్వాల్సిన ఎంత ఉందో అంతే అమౌంట్ 30 సంవత్సరాల తర్వాత ఇస్తామని చెప్పడం. డిఏ అరియర్స్ మాకు రిటైర్మెంట్ అప్పుడు ఇస్తామని చెప్పడం అంటే అంత ఇది. దానివల్ల ఉద్యోగి ఎంత నష్టపోతుందో చూడండి. అంటే ప్రభుత్వం 16 నెలల తర్వాత ఒక డిఏ జీవో ఇచ్చి కూడా ఉద్యోగులకు సంతోషం లేకుండా చేసింది. ఆ డిఏ జీవోలో కూడా ఈ ట్విస్ట్ పెట్టి అరియర్స్ రిటైర్మెంట్ టైంలో ఇస్తామని చెప్పి ట్విస్ట్ పెట్టడం వల్ల ఉద్యోగులకు డిఏ ఇచ్చారు అంటే ఇవ్వాల్సిన ఎన్నో ఉండగా ఒక డిఏనే ఇచ్చిందిలే పోనీ అనే ఒక చిన్న స్థాయి నిట్టూర్పు కూడా లేకుండా, చిన్న స్థాయి సంతోషం కూడా లేకుండా చేసింది ప్రభుత్వం ఈరోజు డిఏ జీవోలో.
ఓకే వెంకటరామరెడ్డి గారు, ఇప్పుడు ఖజానాలో బడ్జెట్ లేదు అని పదే పదే చెబుతున్నారు కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సమయం సందర్భం వచ్చినా ఖజానా పరిస్థితి గురించి ఏపీ ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు కొత్తగా డిఏలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మేడం ఖజానా అనేది ఈ రోజు కాదు కదా, ఎప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో మేనిఫెస్టో ఉద్యోగులు చెప్పిన హామీలు ఇచ్చినప్పుడు కూడా అదే ఖజానా కదా, అదే ఆర్థిక పరిస్థితులు కదా. ఆ రోజుకి ఈ రోజుకి ఏమన్నా మారినాయా? ఈ మధ్యకాలంలో ఏమైనా సంక్షోభం ఏర్పడి ఏదన్నా యుద్ధం లాంటిది వచ్చి లేదన్నా ఏదన్నా ఉపద్రవం వచ్చి ఆర్థికంగా దెబ్బతిన్న పరిస్థితి ఏం లేదు కదా. వాళ్ళు ఎలక్షన్ టైంలో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ చూసుకునే కదా ఇచ్చారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది కదా. కొత్తగా మారిన పరిస్థితులు ఏమున్నాయి? ఉద్యోగులను మభ్య పెట్టడానికి, ఉద్యోగులకు అంటే ప్రజలకు ఏదో ఉద్యోగులకి అంతా పోతుందని చెప్పడానికి, ప్రజల్లో ఉద్యోగుల మీద నెగిటివ్ ఒపీనియన్ తీసుకురావడానికి చెప్పే మాటలు తప్ప అవి ఉద్యోగుల మీద చిత్తశుద్ధి ఉండి ఉద్యోగులకి చేయాలనే అభిప్రాయం ఉంటే అలాంటి మాటలు చెప్పరు. ఈ రోజు కొత్తగా వచ్చింది కదా ఖజానా పరిస్థితి, ఎప్పటి నుంచో ఉండే పరిస్థితులు అవి. అంటే గత ప్రభుత్వం అంటే ఉద్యోగులే మేడం. ప్రభుత్వం అంటే ఎవరో వ్యక్తులు కాదు కదా. ప్రభుత్వం అంటే ఉద్యోగులే. ప్రభుత్వం అంటే సర్వీస్ అందించేది. ప్రభుత్వం అంటే ప్రజలకు విద్య అందించేది, వైద్యం అందించేది, శాంతి భద్రత అందించేది, అదంతా చేసేది ఉద్యోగులే. ప్రభుత్వ ఖర్చు అంటే ఉద్యోగులకు అయ్యే ఖర్చే. అది కొత్తగా ఈ రోజు అయ్యేది కాదు కదా. ప్రభుత్వం ఏర్పడి నుంచి ఉన్న పరిస్థితులే అవి. కాబట్టి అది ఆర్థిక పరిస్థితులు చెప్పి ఉద్యోగులకు ఇవ్వాల్సిన, లెజిటిమేట్ గా ఇవ్వాల్సినవి ప్రతి సంవత్సరం డిఐ ఇవ్వాలి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, దాన్ని బట్టి మనం ఇస్తాం ఇక్కడ. అది మాకేం గొంతెమ్మక వరకు కాదు కదా. మీరు మాకేం అడిషనల్గా ఇచ్చేది కాదు కదా. మా సర్వీస్ రూల్స్ లో ఉండేదే, మా సర్వీస్ నిబంధనలో ఉండేదే ఇస్తున్నారు మీరు. దానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు, బడ్జెట్ ఇబ్బందులు చెప్తే ఎట్లా అవుతుంది చెప్పండి. వెంకటరామరెడ్డి గారు, గత ప్రభుత్వం అంటే టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ టైంలో శాలరీలు సమయానికి ఇవ్వలేకపోయారు. సో ఇది పెద్ద ఆరోపణ ఉండేది. దానికి సంబంధించి ఉద్యోగులందరూ ఏకమయ్యారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతున్నప్పుడు ఏంటి మీకు అడిషనల్ గా వచ్చింది? ఏమీ రాలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం 1వ తారీఖు జీతం ఇవ్వలేదు. గతంలో చిన్న ఉద్యోగులు అంటే ఆ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఖచ్చితంగా 1వ తారీఖు పడేది జీతం. ఇప్పుడు వాళ్ళకు కూడా పడడం లేదు. మీరు ఎవరైనా ఏ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఈ నెల అక్టోబర్ నెలలో 2వ తారీఖు దసరా పండుగ ఉంది, అయినా కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 6వ తారీఖు ఇచ్చింది జీతం ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు చాలా ఎన్నికల టైంలో చాలా హామీలు ఇచ్చారు, చాలా చెప్పారు. గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారు, గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది, గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టిందని రకరకాల మాటలు చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిండు. మీరు అందరూ కూడా చూసింటారు. పోస్టల్ బ్యాలెట్ రోజున ఉద్యోగులు ఎంత భారీ ఎత్తున కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందో అందరికీ తెలుసు. అంత మద్దతు ఇచ్చి తెచ్చుకున్న ప్రభుత్వం ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఈ రోజు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన ప్రతి ఉద్యోగిలో ఉంది. ఈ రోజు వెంకటరామరెడ్డి గారు, ప్రభుత్వాలు మారడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనది, చాలా కీలకమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యోగులందరూ కూడా మూకమ్మడిగా ఒక్క లైన్ మీదకి వచ్చి ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి దించి మహాకూటమిగా ఉన్న, ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన మూడు పార్టీలు ఒకటిగా కూటమిగా ఏర్పడినప్పుడు ఖచ్చితంగా కూటమిని గెలిపించుకోవాలి, మాకేదైతే రావాలో ప్రభుత్వం నుంచి అవన్నీ సాధించుకుంటామనే ఒక భరోసాతో కదా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు మీరంతా. మరి ఏం జరిగింది, ఏం చేశారు? మీకు అదే చెప్తున్నామండి. వాళ్ళు ఎలక్షన్ టైంలో మాకు చాలా హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏమంటున్నారు? ఉద్యోగం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని చెప్పారు, మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పారు, పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ స్కీమ్స్ ఇస్తామని చెప్పారు, పెన్షనర్లకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, సిపిఎస్ ఉద్యోగులకు సిపిఎస్ జిపిఎస్ కంటే మెరుగైన ఒక విధానం తీసుకొస్తామని చెప్పారు. ఈ రకంగా 9 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని అమలు చేశారో చెప్పమనండి. ఇప్పుడు నిన్న సీఎం గారి దగ్గర మీటింగ్ అయింది. 16 నెలల తర్వాత సీఎం గారు 1 గంట టైం ఇచ్చారు ఉద్యోగ సంఘాలకు. ఈ గంట టైంలో ఏ ఒక్క హామీ, అంటే వాళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల మీద ఏ ఒక్క హామీ మీదైనా ఉద్యోగ సంఘాలు అడిగిన, అంటే నన్ను రాలేదు, అంటే నన్ను పిలవలేదు మీటింగ్ కు, నన్ను రానివ్వలేదు, పిలవడం కాదు నన్ను అడ్డుకున్నారు. అంటే నేను వెళ్తే ఇట్లాంటివన్నీ మాట్లాడతాను, నేను క్వశ్చన్ చేస్తాననే భయంతో ప్రభుత్వం నన్ను మీటింగ్కి వెళ్లకుండా అడ్డుకునింది. అక్కడ వెళ్ళిన ఉద్యోగ సంఘాల నాయకులు కూడా వాళ్ళు ఇచ్చిన హామీ గురించి మాట్లాడిందో లేదో తెలియదు, సీఎం గారు దాని మీద ఏం చెప్పారో తెలియదు. అంటే 16 నెలల తర్వాత 14 సంఘాలను పిలిచి 9 హామీలు, ఒక్క హామీ గురించి మాట్లాడకుండా, ఉద్యోగులు రావాల్సిన అంశాల గురించి చర్చించకుండా, ఒక డిఏ గురించి హంగామా చేయడం, హడావిడి చేయడమే ఉద్యోగులు ఈరోజు తీవ్ర నిరాశలోకి ముంచింది, తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఆ ఒక్క డిఏ జీవోను కూడా అరియర్స్
రిటైర్మెంట్ టైంకి ఇవ్వడం అనేది తీవ్ర ఆవేదన ఉంది ఉద్యోగులందరికీ కూడా ఈరోజు. ఇప్పుడు డిఎల్ఏకి సంబంధించి కొత్త జీవో ఇచ్చారు. ఆ జీవోలో మీరు చెప్తున్న దాని ప్రకారం ఎర్రర్స్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరగదు, ఎప్పుడైతే రిటైర్ అవుతారో ఆ సమయంలో ఇస్తామని అంటున్నారు. అది మీకు బెనిఫిట్ కాదు అని మీ ఉద్దేశం. మరి ప్రభుత్వం దృష్టికి అప్పుడే వెంటనే ఎందుకు ఖండించి చెప్పలేదు? ఇది 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 అంటే సాధ్యమయ్యే పని కాదని ఎందుకు చెప్పలేదు? అంటే చెప్తున్నా కదా మేడం, ఇప్పుడు అంటే అన్ని సంఘాలు, టీచర్ సంఘాలన్నీ ప్రెస్ నోట్లు ఇచ్చినాయి. చెప్పడం అంటే అదే మీడియా ద్వారా, మీ ద్వారా చెప్పడం కదా. సీఎం గారు కానీ మాకు ఎప్పుడు ప్రతి అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వరు కదా. 16 నెలల తర్వాత ఆయన మాట్లాడారు మాతో ఉద్యోగ సంఘాలతో. మీ ద్వారా చెప్పడమే, మీడియా ద్వారా చెప్తున్నాం. ఉద్యోగ సంఘాలు, టీచర్ సంఘాలు అన్ని చెప్పినాయి, మేము కూడా చెప్పినాం. ఇది కరెక్ట్ కాదు, ఈ జీవోను ఖచ్చితంగా సవరించాలి, ఆ అరియర్స్ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే మరి ముఖ్యంగా ఈ సిపిఎస్ పెన్షన్ కోసం వాళ్ళ వాదన ఏంటి? గవర్నమెంట్ ఏం చెప్తున్నారు? అదే కదా, సీఎం గారు ఎన్నికల టైంలో ఏం చెప్పారు? జీపీఎస్ కంటే గత ప్రభుత్వం, అప్పుడు ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఓపీఎస్ చేయలేము అంటే వయా మీడియా కంటే సిపిఎస్ లో ఉండే ఇబ్బందులను తొలగించేలాగా జీపీఎస్ అనే ఒక విధానాన్ని ప్రతిపాదించింది. అది ప్రతిపాదనలో ఉండగానే ప్రభుత్వం మారిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఎన్నికల టైంలో ఏం చెప్పింది? సిపిఎస్ జీపీఎస్ సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయిపోయింది, 17 నెలలు జరుగుతుంది. ఇంతవరకు అంటే ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్ చేయబోతుంది అనేది ఒక ప్రతిపాదన కాదు, దాని మీద ఒక కమిటీ వేయడం కానీ, అంటే అసలు ఆ అంశం గురించే మాట్లాడలే. నిన్న సీఎం గారు కూడా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మెమో ఇచ్చింది. 2004కు ముందు, అంటే సిపిఎస్ అమలులోకి రాకముందు నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్లకు ఓపీఎస్ ఇచ్చేదాకా ఒక మెమో ఇచ్చింది. దాని గురించే మాట్లాడారు తప్ప మొత్తం సిపిఎస్ ఉద్యోగులకు ఏం చేస్తామనేది సీఎం గారు కూడా నిన్న మాట్లాడలే. మళ్ళీ మా వీళ్ళు పైన నాయకులు మాట్లాడిందో లేదో తెలియదు. అసలు మిగతా ఏ అంశాల మీద కూడా, అంటే ఇంత పెద్ద మీటింగ్ పెట్టి పండగ ముందు ఏదో చేస్తారని ఉద్యోగులు ఆస్తి ఎదురు చూస్తున్నప్పుడు ఏ ఒక్క అంశం మీద కూడా చర్చ గురించి కానీ ఏం మాట్లాడకపోవడం అనేది నిజంగా బాధాకరం. అదే ప్రతి ఉద్యోగులు ఈరోజు ఆవేదన ఉంది. ఇప్పుడు మీరు మీ డిమాండ్స్ ఎటో చెప్తున్నారు, బట్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు సిపిఎస్ పెన్షన్ సంబంధించి అని మీరే చెప్తున్నారు. వాళ్ళ వాదన ఏంటి? వాళ్ళు ఏం చెప్పుకొస్తున్నారు? అదే కదా మేడం, అదే ప్రభుత్వం అసలు ఏమనుకుంటుందో తెలియడం లేదు. వాళ్ళు ఒక హామీ ఇచ్చారు, ఆ హామీకి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన చేయబోతున్నారు? కనీసం ఉద్యోగ సంఘాలు, సిపిఎస్ సంఘాలను పిలిచి మాట్లాడి మీ ప్రతిపాదన మీరు ఏం కోరుకుంటున్నారు, మేము ఇది చేయగలం, ఇది చేయలేమని ఒక డిస్కషన్, ఏదైనా ఒక డిస్కషన్ స్టార్ట్ కావాలి కదా. ప్రభుత్వం నుంచి ఒక రెస్పాన్స్ రావాలి కదా. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీడియా ద్వారా, మీ ద్వారా అడుగుతున్నాం, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినప్పుడు అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి సందర్భంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు, ఏ అంశం మీద స్పందన లేదు. ఐఆర్ ఇస్తామన్నారు, గవర్నమెంట్లోకి వస్తానే 16 నెలలు అయింది. వస్తానంటే ఎన్ని రోజులకు? 2023 జూలై నుంచి మాకు పిఆర్సీ ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇప్పటికే 2.5 సంవత్సరం అవుతుంది. పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం దాటిపోయి ఇంత లేట్ అయినా కూడా ఐఆర్ ఇవ్వడం లేదు. మెరుగైన పిఆర్సీ ఇస్తామన్నారు, పిఆర్సీ కమిషన్ వేయలేదు. మెరుగైన పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు మీరు? పిఆర్సీ కమిషన్ వేసిన తర్వాత పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి 1 year తీసుకుంటుంది. మళ్ళీ ఆ రిపోర్ట్ ని ఎగ్జామిన్ చేయడానికి, మళ్ళీ ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి మళ్ళీ ఎన్ని రోజులు తీసుకుంటారో, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటారో. అంటే ఈ రోజు మీరు పిఆర్సీ కమిషన్ వేసినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మినిమం 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది మీరు ఇంకా పిఆర్సీ కమిషన్ వేయకపోతే ఇంకా పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు ఉద్యోగులకు? పెండింగ్ బకాయిలు మీరు చెప్పిందే. పెండింగ్ బకాయిలు 2024 జూలైలో ఆర్థిక శాఖ ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారం 22,000 కోట్లు, దాదాపు 22,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. మీరు బకాయిలన్నీ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. నిన్న సీఎం గారు వెంకటరామరెడ్డి గారు చెప్పండి. అయితే ఇప్పటికే స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెబుతున్నారు 30,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి అని. వాటిని ఇప్పటి వరకు తీర్చలేదు. వాటినే తీర్చలేనప్పుడు బకాయిలు ఇప్పుడు కొత్తగా వచ్చేవి ఎట్లా తీర్చగలుగుతారు, ఎట్లా ఇవ్వగలుగుతారని అనుకుంటున్నారు మీరు? ఎంప్లాయీస్ కి రావాల్సిన అంటే ఇవ్వలేకపోవాలంటే మానేస్తారా? ఇప్పుడు ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన బకాయిలు మేడం, అవి వాళ్ళకి లెజిటిమేట్ గా మాకు రావాల్సినవి అవి. వాటిని ఏదో ఒక షెడ్యూల్ పెట్టి, షెడ్యూల్ ప్రకారం ఏదైనా చేయాలి కదా. ప్రభుత్వం మిగతా స్కీమ్లు అన్ని ఇవ్వగలిగినప్పుడు, మిగతా అన్ని చేయగలిగినప్పుడు ఎంప్లాయీస్కి వచ్చే వరకు ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినవి ఇవ్వడానికి ఇబ్బంది పడుతుందా ప్రభుత్వం? ఎంప్లాయీస్ వాళ్ళకి వచ్చేసరికి బడ్జెట్ ఇబ్బందులు గుర్తొస్తున్నాయా? ఎంప్లాయీస్కి ఇచ్చేవాటికి ఆర్థిక ఇబ్బందులు గుర్తొస్తాయా? మాకు ఇవ్వాల్సినవి, మాకు లెజిటిమేట్గా మాకు శాలరీతో పాటు రావాల్సినవి అవి ఇవ్వకపోవడం వల్ల బకాయి అయింది. మీరు టయానికి డిఏ ఇచ్చింటే బకాయి లేదు కదా, టయానికి పిఆర్సీ ఇచ్చింటే బకాయి పడదు కదా. మీరు టయానికి ఇవ్వాల్సినవి ఇవ్వకపోవడం వల్ల బకాయి వచ్చింది. దాన్ని మీరు లేట్ చేసి బకాయి పెట్టి, బకాయి ఎక్కువైపోయినా ఇవ్వలేమంటే ఎట్లా అవుతుంది చెప్పండి? మిగతా అన్ని పనులకు, అన్ని స్కీమ్స్కు, అన్నిటికు అన్ని చేసుకోవడానికి బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు ఎంప్లాయీస్కి ఇవ్వాల్సి వచ్చిన వాటి వరకు మాత్రమే ఇబ్బంది అవుతుందా?
ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెంకటరామరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి సంక్షేమ పథకాలు కావచ్చు, వేరేటి కావచ్చు, దేనికైనా సరే డబ్బులు ఖర్చు అయిపోయిన నేపథ్యంలో అందువలనే ఉద్యోగులకు జీతాలు సక్రమంగా టైంకి ఇవ్వలేకపోయారు అనే ఆరోపణ ఎదుర్కొన్నారు. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని మీరే చెబుతున్నారు. అంటే ఖజానాలో డబ్బులు లేవు అన్నమాట వాస్తవం, గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం. మరి మీరు ఇప్పుడు కొత్తగా కోరుకుంటున్న కోరికలకు సంబంధించి ఇప్పటికిప్పుడే అవుతాయనే ఆలోచన ఎట్లా చేస్తున్నారు అనేది ఒక వర్గం వారు క్వశ్చన్ చేస్తున్నారు. మీరేమంటారు మరి? మేడం, ఖజానాలో డబ్బులు అంటే ఖజానాలో ఎప్పుడు డబ్బులు ఉండవు మేడం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఆదాయము, వచ్చే ఖర్చులను ప్రభుత్వం లెక్కేసుకొని ఖర్చు పెట్టుకోవాలి అంతే. ఖజానా అంటే దాంట్లో ఎప్పుడు డబ్బులు ఉంటే దాన్ని తీసి ఎప్పుడు వాడుకుంటా ఉంటారు. అది మరి మీరు ఎలా నమ్మారు? ఇప్పుడు జీతాలే మీకు సమయానికి ఇవ్వలేకపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 9 రకాల హామీలు ఇస్తున్నప్పుడు అరే ఇది సాధ్యం కావడం లేదేమో, ఎంతవరకు కూటమి ప్రభుత్వం మా కోరికలన్నిటినీ నెరవేర్చుతారు, లేకపోతే వాళ్ళు ఏదైతే చెబుతున్నారో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చుతారని ఎట్లా నమ్మారు మీరు? ఏం జరిగింది 16 నెలల కాలంలో? మాకు సంపద సృష్టించడం తెలుసు, మేము సంపద సృష్టించి అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, అందులో ఉద్యోగులు కూడా ఇస్తామని చెప్పారు. మీరు కూడా చూశారు కదా, ప్రతి ఎన్నికల మీటింగ్ లో సీఎం గారు ఏం చెప్పారు? మాకు సంపద సృష్టించడం తెలుసు, నేను సంపద సృష్టించి అన్ని వర్గాలకు న్యాయం చేస్తా అన్నారు. ఆ రకంగా మాకు కూడా ఉద్యోగులు కూడా ఇస్తారని నమ్మారు. వాళ్ళు చెప్పింది ఉద్యోగులు నమ్మడం తప్ప అంటే మీరు అంటే ఓకే మేము నమ్మి మోసపోయినామని మేము అనుకోవాలి అంతే, అంతకుమించి వేరే ఏం చేయలేము. కాకపోతే ఖజానా అనేది ఎప్పుడు అది గవర్నమెంట్ ఎవరీ ఇయర్ వచ్చే ఆదాయాన్ని బట్టి వాళ్ళ ప్రణాళికను బట్టి వాళ్ళ బడ్జెట్ అంచనాలను బట్టి ఖర్చు చేసుకుంటూ పోవాలా. అందులో ముఖ్యమైన పార్టీ ఉద్యోగులే. ప్రభుత్వం అంటే ఉద్యోగులే. ప్రభుత్వం అందించే సర్వీసులని ఉద్యోగుల ద్వారా అందుతాయి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగులే ఉండాలి. మీరు ఉద్యోగులకు ఇవ్వాల్సినట్టు వదిలేసి మిగతా అన్ని చేసుకుంటా ఉద్యోగుల దగ్గరికి వచ్చేసరికి మేమేం బడ్జెట్ లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఎట్లా అవుతుంది చెప్పండి? అది కరెక్ట్ కాదు. అది ఏ ప్రభుత్వానికైనా అది మంచిది కాదు. అండ్ ఇంకొకటి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళను కూడా మోసం చేశారు అంటూ ఏపీలో గట్టిగా వినిపిస్తున్న మాటట. మీ వాయిస్ ఏంటి, మీరేం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. ఎందుకంటే గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఎంత ఏం మాట్లాడారు, వాలంటీర్లు ఉన్నప్పుడు వాలంటీర్లు ఏం పని చేస్తున్నారు, గోనె సంచులు మోసే ఉద్యోగం చేపిస్తున్నారు మీరు అని చెప్పారు. ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులు అంటే వీళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, ఇంట్లో బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, కొందరు ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగం ఈ రోజు నాకు ఉదయం ఒక ఆయన ఫోన్ చేశాడు, ₹1,00,000 పైన వచ్చే ప్రొఫెసర్ జాబ్ వదులుకొని గవర్నమెంట్ ఉద్యోగం అని వచ్చి ఫిషరీస్ అసిస్టెంట్ గా జాయిన్ అయినాడు. అంటే ఆ రకంగా అంత ఎడ్యుకేటెడ్ వాళ్ళను మీరు వాలంటీర్లు తీసేసి వాలంటీర్ల పని వీళ్ళతో చేపిస్తున్నారు. అంటే గత ప్రభుత్వం ఏదైతే వాలంటీర్లతో గొంతు సంచులు మోసిందని చెప్పిందో మీరు అదే పనిని ఈ రోజు వెల్ ఎడ్యుకేటెడ్ బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళతో గొంతు సంచులు మోసే ఉద్యోగం చేపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. మీరు వాలంటీర్లు తీసేసినప్పుడు సర్వీసెస్ ను ఇంటింటికి పంపించే పని ఆపేయాలి. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలన్నారు, సరే అదొకటి సోషల్ రెస్పాన్సిబిలిటీ, ముస్లిం ముత్తుకు వాళ్ళు ఇబ్బంది పడతారు, అది చేయడానికి ఎంప్లాయీస్ కూడా ఓకే అన్నారు. మిగతా అన్ని పనులు అంటే ఇంటింటికి వెళ్ళి జిఎస్టీ గురించి చెప్పాలి, ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించాలి, వాట్సాప్ గవర్నమెంట్ గురించి స్టిక్కర్లు అంటించాలి, ప్రతి ఒక్కటి ఇంటింటికి వెళ్ళి చేయాలంటే ఎట్లా అవుతుంది చెప్పండి? ఆ రోజు సచివాలయ వాలంటీర్లు అక్కడ అంటే లోకల్ గా ఉండేవాళ్ళు 50 ఇళ్ళకి ఒకరు ఉండేవారు కాబట్టి వాళ్ళు చేయడానికి అవన్నీ ఈజీ అయినాయి. కానీ వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు సచివాలయ ఉద్యోగులు వాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతిదీ సర్వీస్ చేయాలంటే ఎట్లా అవుతుంది? ఈరోజు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులన్నీ వాలంటీర్ పని చేస్తుంది. అదే చాలా బాధాకరమైన పరిస్థితి. సచివాలయ ఉద్యోగులు ఈ రోజు డిఏ కోసమో అదే అంటే ఫైనాన్షియల్ వాటి కోసం పోరాటం లే, వాళ్ళు ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారు. వాళ్ళను చాలా చిన్న చూపు చూస్తున్నారు ప్రభుత్వంలో. వాళ్ళు ప్రభుత్వం మిగతా ఉద్యోగుల్లాగా వాళ్ళు ఈక్వల్ గా చూడలే. నిన్న సీఎం గారు మాట్లాడేటప్పుడు కూడా ఏం మాట్లాడారు? సచివాలయ ఉద్యోగులు వచ్చారంటే ఆయన ఇంటెన్షనల్ గా చెప్పింది ఏంది? సచివాలయ ఉద్యోగులు రావడం వల్ల మీకు జీతాలు పెరిగినాయి, మీకు ఇవ్వలేకపోతున్నాం అనే మీనింగ్ వచ్చేలాగా మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. అంటే సచివాలయ ఉద్యోగులకు మిగతా ఉద్యోగులకు ఒక చిచ్చు పెట్టేలాగా వీళ్ళు రావడం వల్ల మనకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అనే ఒక భావన కలిగి అంటే మాకు చిచ్చు పెట్టేలాగా మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా మా సోదరులే. వాళ్ళు వచ్చిన తర్వాత సర్వీస్ డెలివరీ బాగా అయింది, పల్లెల్లో ప్రజలకు మంచి సేవలు అందుతున్నాయి, మిగతా ఉద్యోగులు కూడా పని భారం తగ్గింది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళను కూడా కన్సిడర్లోకి తీసుకొని వాళ్ళ సమస్యలు ఏదైతే అవి పరిష్కరించాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాలంటీర్లు తీసేసినప్పుడు వాలంటీర్లు చేసే పనిని ఆపాలి. అది అంతకుముందు ప్రభుత్వం లేవు కదా. ఇంటింటికి తీసుకెళ్లే పని 2019 ముందు లేదు కదా, ఇంటింటికి తీసుకెళ్లి ఏదైనా సర్వీస్ చేసేది. అదే పరిస్థితి ఇప్పుడు ఈ రోజు కూడా అదే పరిస్థితి. పెన్షన్ ఒకటికి పెన్షన్ చేస్తామని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి పెన్షన్ ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లి ఇస్తాం. మిగతా సర్వీస్ ఏదంటే సచివాలయంకి వచ్చి తీసుకోమని చెప్పండి అందరినీ. అంతేగాని ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలాగా ఉద్యోగులను వాలంటీర్ల స్థాయికి దిగదార్చి ఉద్యోగులతో ప్రతి చిన్న పనిని
ప్రతి పనిని ఉద్యోగులతో చేయించడం అనేది కరెక్ట్ కాదు. అది సచివాలయ ఉద్యోగుల బాధ ఆవేదన అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం కూడా వాళ్ళను గౌరవంగా చూసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ఫస్ట్ మాట గౌరవంగా చూసుకుంటాం, అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు సచివాలయ ఉద్యోగులకు గౌరవం లేదు, అనుకూలమైన పని వాతావరణం లేదు. వాళ్ళ మీద రాజకీయపరమైన ఒత్తిడి ఉంది, ఎక్కువ ఉంది. ఏదైనా స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ ఉంది. ఉదాహరణకు మొన్న ఎరువుల పంపిణీ తీసుకుంటే ప్రభుత్వం సప్లై చేసింది అవసరమైన దానికంటే తక్కువ చేశారు. ఆ తక్కువ వచ్చింది లోకల్ లీడర్లు వచ్చి మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని చాలా ఇబ్బంది పెట్టారు. ఈ రకమైన పొలిటికల్ ప్రెజర్ కూడా సచివాలయ ఉద్యోగుల మీద చాలా ఉంది. ఆ పొలిటికల్ ప్రెజర్ ఉంది, వాళ్ళకి సర్వీస్ పరంగా రావాల్సినట్టు ఇవ్వడం లేదు. అన్ని రకాలుగా సచివాలయ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళను కూర్చోబెట్టి, అంటే వాళ్ళు నెల రోజులు ధర్నా చేస్తే వాళ్ళ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది బాధాకరం. వాళ్ళని ఇప్పటికైనా కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. అండ్ మరి ముఖ్యంగా మీ యూనియన్స్ మధ్య ఐక్యత లేకపోవడం కూడా మీరు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని ప్రభుత్వం దగ్గర చూపించడానికి చెప్పడంలో మీరు కూడా విఫలమవుతున్నారు అనేది కూడా వినిపిస్తోంది. అదేం లేదు, ఐక్యత లేకపోవడం అనేది ఏం లేదు. ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా ఒక తాటి మీద, అంటే ఉద్యోగులు అందరి బాధ మాకు కూడా అర్థమవుతుంది. మొన్న మాట్లాడినప్పుడు కూడా నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. వాళ్ళు కూడా ఏంటంటే సీఎం గారు సంవత్సరం 16 నెలల తర్వాత పిలిచి మాట్లాడారు, కూర్చోబెట్టి మాట్లాడారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేక ఒక టెన్షన్ ఒక పక్క, ఉద్యోగుల ఆవేదన ఒక పక్క ఉంది. వాళ్ళ మొహంలో స్పష్టంగా కనపడింది. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, అందరాన్ని బయటకు వచ్చి సీఎంతో మాట్లాడి బయటకు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడలేరు. ప్లస్ అలానే ఉద్యోగుల ఆవేదనను వెళ్ళిపుచ్చకుండా ఉండలేరు. ఆ రకంగా ఇబ్బంది పడ్డారు. అయితే ఆ సమయం వచ్చినప్పుడు, అంటే ప్రభుత్వం వచ్చి 1 year 1.5 years కూడా కాలేదు కాబట్టి అప్పుడే ప్రభుత్వం మీద అంత అగ్రెసివ్ గా వెళ్ళడం మంచిది కాదనే ఉద్దేశంతో కొంత ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు, సమయం పాటిస్తున్నారు. అంతే తప్ప వేరే రకంగా ఏం కాదు. మా మధ్య ఏమి విభేదాలు ఏం లేవు. అందరూ కలిసి సమయం వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా పోరాడతాం, ఉద్యోగ సమస్య సాధన కోసం పోరాడతాం. ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటండి? మీరు ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? ఒకవేళ మీ డిమాండ్స్ నెరవేరకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ప్రభుత్వం పెండింగ్ డిఏలో ఒక డిఏ ఇచ్చింది, ఇంకొక ముందు ఈ ఇచ్చిన డిఏని సవరించాలి. ఏదైతే డిఏలో అరియర్స్ రిటైర్మెంట్ టైం అన్నారో ఆ రిటైర్మెంట్ టైం తీసేసి డిఏ అరియర్స్ ను ఇమ్మీడియట్ గా, అంటే ఒక 1 year లో ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద 1 year లో చెల్లించేలాగా ఇవ్వాలి. ఇమ్మీడియట్ గా ఈ రోజు ఇవ్వకపోయినా 1 year లోపల చెల్లించేలాగా, ఇన్స్టాల్మెంట్ చెల్లించేలాగానే ఇవ్వాలని చెప్పి ఫస్ట్ కోరుతున్నాం. అలాగే ఇంకొక డిఏ ఇవ్వాలి. 4 DAలో 2 DAలు ఆశించిన ఎంప్లాయీస్ అందరూ ఇంకొక డిఏ ఇవ్వాలి. పిఆర్సీ కమిషన్ వేయాలి, ఐఆర్ ప్రకటించాలి. ముఖ్యంగా డిఏలు ఒకవేళ ఒకరోజు అటు ఇటు అయినా ముందు ఇమ్మీడియట్ గా పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయాలి, ఐఆర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ మీ స్టెప్ ఏంటండి? అదే ఇప్పుడు అంటే ఒక డిఏ ఇచ్చింది కాబట్టి కొంత ఒక 15 రోజులు ఒక నెల ఆగుతామండి. మాక్సిమం సంక్రాంతి వరకు ప్రభుత్వానికి టైం ఉంది. సంక్రాంతి వరకు పిఆర్సీ మీద కానీ ఐఆర్ మీద కానీ కమిట్మెంట్ ప్రభుత్వం నుంచి ఏదాంటి ప్రకటన రాకపోతే, ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందించకపోతే ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత మిగతా సంఘాలతో కూడా మాట్లాడి ఏం చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా ఒత్తిడి చేయాలో అని కూడా మేము కూడా కూర్చొని మాట్లాడుకొని కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకొని ప్రభుత్వం మీద పోరాటానికి సరైన ప్రణాళికతో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరామరెడ్డి గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.